హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. వెనకటికి ఎవడో అదృష్టం తలుపు తడితే సరే నేను బిజీగా ఉన్నాను తర్వాత రా అన్నాడంట. మన సంజు శాంసన్ వ్యవహారం కూడా అలాగే ఉంది. సంజు శాంసన్ ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో ఆడట్లేదు. దాని రీజన్ ఏంటంటే కేరళ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఈ ట్రోఫీకి ముందు, ఈ టోర్నమెంట్కి ముందు ఒక ప్రిపరేటరీ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. దానిలో సంజుని పార్టిసిపేట్ చేయమంటే ఈ సైడ్ నో, నేను పార్టిసిపేట్ చేయను అన్నాడు. చేయననేసరికి వాళ్ళు అతన్ని సెలెక్ట్ చేయలేదు. ప్రిపరేటరీ క్యాంప్లో ఆడిన వాళ్ళకి సెలెక్ట్ చేస్తారు, అతను సెలెక్ట్ చేయలేదు. సో హీ డిడ్ నాట్ ప్లే విజయ్ హజారే ట్రోఫీ. దాన్ని బీసీసీఐ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనం జరుగుతున్న పరిస్థితి చూసాం. ఎవరైతే డొమెస్టిక్ టోర్నమెంట్ దుమ్మా కొడతారో వాళ్ళ విషయంలో బీసీసీఐ చాలా సీరియస్గా ఉండాలని డెసిషన్ తీసుకుంది. దానివల్ల ఏమవుతుంది, సంజు శాంసన్కి రేపో మాపో ఛాంపియన్స్ ట్రోఫీ టీంని సెలెక్ట్ చేస్తారు. దాంట్లో అతనికి పేరు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే విజయ్ హజారే ట్రోఫీ 50 ఓవర్ టోర్నమెంట్. నువ్వు ఆ టోర్నమెంట్లో ఎందుకు ఆడలేదు, నువ్వు ఆడలేదు కాబట్టి నేను కన్సిడర్ చేయలేదు అని సింపుల్గా చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. అంటే నీ జుట్టు వాళ్ళ చేతిలో ఇచ్చినట్టుగా. యాక్చువల్లీ ఛాన్సెస్ ఆర్ రిమోట్. సంజు సెలెక్ట్ కావడానికి ఛాన్సెస్ రిమోట్గా కనిపిస్తున్నాయి. కానీ హీఈస్ డెఫినెట్లీ టాప్ 3 కీపర్స్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఇతని కంటే కాస్త ముందు ఉండొచ్చు పెకింగ్ ఆర్డర్లో. కానీ సంజు కూడా ఖచ్చితంగా, సంజు పేరు కూడా డిస్కషన్కి వచ్చేది నార్మల్గా అయితే. ఎందుకంటే హీఈస్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఫామ్. రీసెంట్గా T20స్లో ఆడి తన ఫామ్ ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాకుండా అతని ఓడిఐ యావరేజ్ 53 ఉంది. అలాంటి యావరేజ్ రాహుల్కి లేదు, రిషబ్ పంత్కి లేదు. మేబీ దే ప్లేడ్ మోర్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్, బట్ వాట్ ఎవర్. అండ్ సంజూస్ లాస్ట్ ఓడిఐ ఇన్నింగ్స్ హ్యాపెన్స్ టు బి ఎ సెంచరీ. సో అతనికి కావాల్సిన క్రెడెన్షియల్స్ అన్నీ ఉన్నాయి. అది రీసెంట్గా ఇండియాకి ఆడుతూ కూడా, గతంలో ఇండియాకి ఆడుతూ అతను ఎక్కువ రన్స్ చేయలేదు. ఇండియాకి ఆడుతూ T20 ఫార్మాట్లో ఓపెనర్గా ఆడి ఉండొచ్చు, అలాగే ఆడి ఉండొచ్చు. బట్ ఈ స్కోర్డ్ రన్స్. సో ఇప్పుడు అతని కేసు చాలా స్ట్రాంగ్ అయింది. కానీ స్వయంకృత అపరాధం, సెల్ఫ్ గోల్ కొట్టుకొని, నియంత్రణగా సెల్ఫ్ గోల్ కొట్టుకొని ఆ అవకాశాన్ని ఏమాత్రం లేకుండా చేసుకోండి. ఎందుకంటే రాహుల్ విషయంలో కొన్ని డౌట్స్ ఉంటాయి. అతనికి హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లం ఉంది. మరి టోర్నమెంట్లో అతను కీపింగ్ చేయగలుగుతాడా లేదా. సో ఇద్దరు కీపర్స్ తీసుకెళ్ళినప్పుడు, రాహుల్ని కీపర్గా తీసుకెళ్ళినప్పుడు ఈ షుడ్ బి ఏబుల్ టు కీప్ వికెట్స్. అతన్ని కేవలం ఒక బ్యాట్స్మెన్గా తీసుకునేంత అన్ని స్లాట్స్ అక్కడ వేకెంట్ లేవు. సో రాహుల్ విషయంలో, రాహుల్ ఇంజరీ కన్సర్న్స్ ఏమైనా ఉంటే సంజు వుడ్ హ్యావ్ బీన్ దేర్. అలాగే రిషబ్ పంత్ ఖచ్చితంగా తీసుకోవాలనే రూల్ ఏం లేదు. ఎందుకంటే రిషబ్ పంత్ టెస్ట్లో బాగా ఆడుతుండొచ్చు, T20 వరల్డ్ కప్లో కూడా ఈ హ్యాడ్ ఏ డీసెంట్ పర్ఫార్మెన్స్, నో డౌట్. కానీ వన్డేల్లో అంత ఖచ్చితంగా అతన్నే ఉండాలి అనే ఒక పరిస్థితి లేదు. వైట్ బాల్ క్రికెట్లో రిషబ్ పంత్ ఫామ్ ఎప్పుడు కూడా అంత టాప్ క్లాస్గా లేదు. హీఈస్ వెరీ గుడ్ టెస్ట్ ప్లేయర్. టెస్ట్ క్రికెట్లో అతను తిరుగులేదు. కానీ వైట్ బాల్లో అతని విషయంలో క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. కానీ సంజు చేజేతులారా, స్వయంకృతాపరాధం, చేజేతులారా తన ఛాన్సెస్కి తానే గంటి కొట్టుకున్నాడు. అంతేకాకుండా బీసీసీఐ అతని మీద యాక్షన్ తీసుకున్నా కూడా ఆశ్చర్యం లేదు. బీసీసీఐ సోర్సెస్ చెప్తున్నట్టుగా ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వార్త వచ్చింది. అదేంటంటే అతను ఎక్కువ టైం దుబాయ్లో గడుపుతున్నాడు, అతను అవైలబుల్గా లేడు, ప్రిపరేటరీ క్యాంప్కి రాలేదు అన్న కారణం చూపించే అవకాశం ఉంది. అంతేకాకుండా యాక్షన్ కూడా తీసుకోవచ్చు. అతని మీద ఎలాగైతే లాస్ట్ ఇయర్ ఇషాన్ కిషన్ అండ్ శ్రేయస్ అయ్యర్ మీద యాక్షన్ తీసుకుని వాళ్ళు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బయట పెట్టారో, సంజు కూడా అలాంటి పరిస్థితి ఎదురే అవకాశం ఉంది. అలాంటి అవకాశం ఎందుకు ఇవ్వాలి? సంజు శాంసన్ ఏం చెప్పాడంటే, లాస్ట్ ఇయర్ కూడా నేను విజయ్ హజారే ముందు ప్రిపరేటరీ క్యాంప్ పెట్టారు, దానికి కూడా నేను హాజరు కాలేదు, అయినా నన్ను సెలెక్ట్ చేశారు. కాబట్టి ఈసారి కూడా నేను ప్రిపరేటరీ క్యాంప్కి రాను, అయినా నన్ను సెలెక్ట్ చేయండి. జస్ట్ బికాజ్ యు ఆర్ సంజు శాంసన్, యూ కెనాట్ టేక్ యువర్ సెలెక్షన్ ఫర్ గ్రాంటెడ్. సంజు శాంసన్ కేరళలోనే కాదు, ఇండియా మొత్తంలో బోల్డంత ఫ్యాన్ బేస్ ఉంది, ఫ్యాన్స్ విపరీతంగా ఉన్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ హీఈస్ నాట్ బిగ్గర్ దాన్ ది గేమ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఏంటంటే బీసీసీఐ ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా సీరియస్గా తీసుకుంటారు. సో అలాంటప్పుడు ఈ అవకాశం ఇవ్వడం, వాళ్ళు కేరళ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా చక్కగా ఉపయోగించుకున్నారు. ఎందుకంటే అతనుతో ఆల్రెడీ
చాలా ఇష్యూస్ ఉన్నాయి అతనికి సంజు శాంసన్కి. సో ఎప్పుడైతే అతను క్యాంప్కి రానన్నాడో అది వంకగా పెట్టి అతన్ని సెలెక్ట్ చేయలేదు. దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ వై సంజు ఈజ్ నాట్ ఫిగరింగ్ ఇన్ విజయ్ హజారే ట్రోఫీ. అందరూ ఆడుతున్నారు. ఎవరైతే బీజీటీ సిరీస్లో ఆడాలో వాళ్ళు ఆడలేదు. వాళ్ళు కూడా వెనక్కి వచ్చిన వాళ్ళు కొంతమంది దే ఆర్ ప్లేయింగ్, స్టిల్ ప్లేయింగ్. సీనియర్స్ కొంతమంది ఆడకపోవచ్చు, కొంతమంది విజయ్ హజారే సెకండ్ హాఫ్లో ఆడడం మనం చూసాం. సో సంజు శాంసన్ ఆడుంటే బాగుండేది కదా, ఎందుకంటే ఈజ్ ఆల్రెడీ గాట్ సెలెక్టెడ్ ఫర్ T20s. సో T20sలో సెలెక్టెడ్ ఇండియాకి ఇంగ్లాండ్ తరఫున ఆడబోతున్నాడు. మీరు అనొచ్చు T20కి సెలెక్ట్ చేశారు కదా విజయ్ హజారే ఆడకపోయినా సరే అంటే చేశారు, ఎందుకంటే ఈ ప్లేడ్ సయ్యద్ ముష్టాక్ అలీ ఇస్ ది బేసిక్ టోర్నమెంట్ ఫర్ T20s. అది ఆడాడు కాబట్టి సెలెక్ట్ చేశారు. కానీ ఎప్పుడైతే విజయ్ హజారేలో ఆడలేదో మనకి ఈరోజు వచ్చిన బీసీసీఐ సోర్సెస్ కోట్ చేస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పత్రికల్లో వచ్చిన వార్త ఏంటంటే బీసీసీఐ అతని మీద యాక్షన్ తీసుకోవచ్చు, సీరియస్గా ఈ వ్యవహారాన్ని చూస్తున్నారు. సో అతనికి మంచి అవకాశం. టెస్ట్ మ్యాచ్లో అలాగే అవకాశం లేదు. T20sలో బాగా ఆడితే వన్డే టీంలో కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉండేది. దాన్ని తానే చేతులారా పోగొట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్, అది నా ప్రశ్న. సో ఇప్పుడు ఏంటంటే డొమెస్టిక్ టోర్నమెంట్స్ని, డొమెస్టిక్ మ్యాచెస్ని చాలా లైట్గా తీసుకోవడం అనేది మనం చూస్తున్నాం. అది సీనియర్స్ చేశారా, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు, రోహిత్ శర్మ లాంటి వాళ్ళు వేరే విషయం. సంజు శాంసన్ ఇప్పటికీ టీంలో అతను తన ప్లేస్ సిమెంట్ చేసుకోలేదు. సో అతను కూడా డొమెస్టిక్ మ్యాచ్ల విషయంలో ఇలా వ్యవహరిస్తే దిస్ ఈజ్ గోయింగ్ టు బీ వెరీ వెరీ డిఫికల్ట్. ఇక పోను ఇలాంటి విషయాల్లో బీసీసీఐ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో సంజు కేసు విషయం తీసుకొని మిగతా ప్లేయర్స్ కూడా జాగ్రత్త పడాలి. సరేలే లోకల్ టోర్నమెంట్, డొమెస్టిక్ టోర్నమెంటే కదా ఈసారి స్కిప్ చేద్దాంలే అనుకుంటే పోను మీ అంతటా మీరే కష్టాలని కౌగిలించుకున్నట్టు అవుతుంది. ఏమంటారు?